వెల్కమ్ టు ఐపీటీవీ. గుంటూరు కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పలు డిమాండ్లు చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, బాడుగ ఇళ్లలో ఉన్న పేదలకు అద్దె చెల్లింపులు చేయాలని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటున్నర, గ్రామాల్లో 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా కాకుండా కొంతమందికి కేవలం పట్టాలు మాత్రం ఇచ్చి స్థలాలు చూపినటువంటి పరిస్థితి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం అని చెప్పేసి దాన్ని ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా సచివాలయాలకు సంబంధించి, ప్రభుత్వ అధికారులకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి స్థలాన్ని మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆదేశాలు అనేటువంటి యొక్క పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా సమీకరించి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేవలం భూములు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని ధరలు కూడా పెరిగాయండి. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఈ గుంటూరు నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా పెన్షన్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది నిరుపేదలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పింఛన్ ఇస్తారని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళని అదుపులో చేర్చుకుంటారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయడం లేదు. ఎప్పటికెప్పుడు జనవరి వస్తా అంటా ఉన్నారు, సంక్రాంతి అంటా ఉన్నారు, ఉగాది అంటా ఉన్నారు, ఎప్పటికప్పుడు మాట దాడ వేస్తా ఉన్నారు. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీ ఉందో మీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. అదే